సాధనకు స్వాగతం. శ్రోతలందరికీ వరలక్ష్మి వ్రతము, అలాగే రాఖీ పౌర్ణిమ, అలాగే శ్రావణ పౌర్ణిమ శుభాకాంక్షలు. ఈ రోజున స్త్రీలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవటం అనేటటువంటిది మన భారతీయ సాంప్రదాయం. శ్రావణ మాసం యొక్క విశిష్టత మనం గతంలో ఒకసారి చెప్పుకున్నాం. శ్రావణ మాసం అనగానే సూర్యుడు తన సొంత ఇంటికి వచ్చినట్టు, అంటే ఒక సంవత్సరం అంతా అలా టూర్లో తిరిగినటువంటి సూర్యుడు అంటే 12 రాశుల్లో తిరిగి సింహరాశిలోకి వస్తాడనమాట. ఈ సింహరాశిలోకి వచ్చినప్పుడు ఆయన ఎలాగైతే మనం అంతా టూర్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు ఎలా అయితే ప్రశాంతంగా హాయిగా ఉంటుందో ఆయనకు కూడా అలా ఉంటుంది. అలా ఆయన ఇంటికి వచ్చాడు అనేటటువంటి సందర్భంలో ఆ సూర్యుడు అంటే విష్ణుమూర్తి, అలా కూడా మనం భావం చేయొచ్చు. ఆయనకి ఎంతో వైభవంగా స్వాగతం పలికి ప్రకృతి చేసేటటువంటి ఒక వైభవోపేతమైనటువంటి ఒక వ్రతంగా మనం చెప్పుకోవచ్చు. ఇదంతా మామూలుగా మనం వినేదానికి ఇదేంటి సార్ మీరు ఏదో కొత్తగా చెప్తున్నారు అంతా మీకు అని అనిపించవచ్చు, కానీ ఇది ఒక అవగాహనగా మనం భావం చేయాలి. ఇది ఏ వ్రత కథ పుస్తకంలో ఉంది సార్, ఎవరు చెప్పారు సార్, ఏ పురాణంలో ఉంది సార్ అని మనం వెళ్ళి వెంటనే గబగబా పుస్తకాలన్నీ తీసి వెతకాల్సిన అవసరం లేదు. మన మనస్సు అనేటటువంటి పుస్తకంలో నుంచి అనేక రకాలైనటువంటి భావాలు అనేటువంటి పేజీలు మనకు వస్తూ ఉంటాయి. ఆ భావాల్లోంచి మన ఆలోచన ఎప్పుడు వస్తుంది మనకి, మనం ఒక ఆలోచన చేసినప్పుడు ఆలోచనలో మనకు వస్తుంది. అలా నాకు కలిగినటువంటి ఒక ఆలోచన నేను మీతో ఇవాళ పంచుకుంటానికి నాకు అవకాశం వచ్చింది కనుక నేను చెప్తున్నాను. అలాగే ఇది దీని గురించి మనకి పెద్దలు ఏం చెప్తారంటే, ఈ శ్రావణ మాసం అనగానే బంగారం గురించి చెప్తారు. హిరణ్మయమైనటువంటి కాంతులతో ప్రకృతి దర్శనమిస్తుంది, చాలా సర్వశుభప్రదంగా ఉంటుంది. అలాగే మనిషి అనేటటువంటి వాడికి కూడా అన్నమయ ప్రాణమయ శరీరాలతో పాటు వీటన్నిటికీ ఆధారమైనటువంటి సూక్ష్మ శరీరం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఎవరైతే తమ జీవితాన్ని పవిత్రంగా చేసుకొని పవిత్రమైనటువంటి జీవితం ఆధారంగా తమ సాధన కొనసాగిస్తూ జీవితంలో వెలుగు అంటే బంగారు వెలుగు శరీరం ఏర్పాటు చేసుకోవటం అనేటటువంటిది యోగ విద్యలో ఒక అంశం. అది మనకి శ్రావణ మాసం అందించేటటువంటి ఒక రహస్యమైనటువంటి విషయం. మామూలుగా అలాంటి బంగారు కాంతులు మనకి భాగవతంలో రుక్మిణి అమ్మవారి గురించి చెప్తారు. అలాంటి కాంతుల యందు ఆసక్తి కలిగి ఉండి చేసేటటువంటి ఆరాధనే శ్రావణ మాసంలో మనకి ముఖ్యమైన లక్షణం. సరే, మన సాధనలో మనం వెళ్ళవలసినటువంటి అల్టిమేట్ గోల్ ఏం చెప్తారంటే, బంగారు కాంతులు కలిగినటువంటి సూక్ష్మ శరీరాన్ని మనం పొందాలి. ఏమిటండి దానివన్నీ పొందటం వల్ల సార్, అది ఎక్కడ ఉంటుంది సార్, ఎలా సార్, దానికి ఏమైనా కొత్తగా మనం దానికి రిజిస్టర్ చేసుకోవాలా, ఇలాంటి భావాలే కదా. ఎందుకంటే మనకి ప్రకృతిలో మనం చూస్తున్నటువంటి సహజ సిద్ధమైనటువంటి అనేక రకాలైనటువంటి సంఘటనలు మనం చూస్తున్నా కూడా మనం ఎంతసేపు బాహ్యంలో ఉండటం వల్ల మన మనసు బాహ్యమైన వాటి గురించే మనం ఆలోచిస్తూ ఉంటుంది. విచిత్రం ఆలోచన చూడండి. పెద్దలు ఏం చెప్తారంటే, మనకి ఆగస్టు 15 మనకి స్వాతంత్రం వచ్చిందంటారు కదా, అది కూడా శ్రావణ మాసమే. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, శ్రావణ మాసం మనకి బంధాల నుంచి విముక్తి కలిగించేటటువంటి ఒకానొక స్థితి కలిగినటువంటి మాసంగా మనకి మహర్షులు దర్శించారని చెప్తారు. అప్పుడే ఎందుకు రావాలి, ఆగస్టు 15 ఎందుకు రావాలండి ఒకసారి ఆలోచించండి. సెప్టెంబర్ 15 స్వతంత్రం వస్తే ఏమన్నా మనం కొట్టామా, లేదంటే జూలైలో వస్తే కొట్టామా? అంటే ప్రకృతిలో కొన్ని జరగాల్సిన సంఘటనలు ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అలాగే జరుగుతాయి. దీన్ని మనం ఎందుకు చెప్పుకోవాలంటే, బంధం నుంచి విముక్తి ముక్త స్థితికి చేర్చేటటువంటి తత్వం మనకి శ్రావణ మాసంలో ఉంది. అంటే దివ్యత్వం అనేటటువంటిది భూమిపై తొణికిసలాడుతూ ఉంటుంది. అంటే మానవ జాతి అనేటటువంటిది ప్రస్తుతం మనం అనుకునేటటువంటి మానవ జాతి ఈ కుంభయుగం అనేటటువంటి ఈ కుంభయుగంలో అలా ముందుకు వెళ్ళి పొందవలసినటువంటి స్థితి ఏంటయ్యా అంటే, బంగారు శరీరం పొందాలి. బంగారు శరీరం ఎప్పుడైతే పొందుతామో దాన్ని వజ్ర శరీరం, బంగారు శరీరం, సూక్ష్మ శరీరం ఇలా చెప్తారు. మనకి రకరకాల శరీరాలు అవన్నీ మనలోనే మన సాధన ద్వారా మనం సంపాదించుకోవాలి. ఎలాగైతే పెరుగులో నెయ్యి ఉంటుంది, పాలల్లో నెయ్యి ఉంటుందో ఎలా ఉంటుంది, అది మనం ప్రత్యేకంగా మనం ప్రాసెస్ చెప్పుకోకర్లా. పాలు తోడేయటం, దాని నుంచి మళ్ళీ వెన్న తీయటం, వెన్న నుంచి కాగబెడితే పెరుగు అవటం, ఇలా నెయ్యి అవటం, మనకి ఇవన్నీ తెలుసు కదా. ఎక్కడుంది, పాలల్లోనే ఉన్నది వెన్న, పాలల్లోనే ఉన్నది ఆ వెన్నలో ఉన్న నెయ్యి. అందులో దానికి ఒక ప్రాసెస్ ఎలా అయితే ఉంటుందో అలాగే మనం కూడా మన సాధనలో ఒక ప్రాసెస్ ఆధారంగా, దాన్నే యోగ సాధన అంటారు,
దాని ఆధారంగా మన శరీరం ఇక్కడి నుంచే మన సూక్ష్మ శరీరం, దాని నుంచి బంగారు శరీరం, దాని నుంచి వజ్ర శరీరాన్ని మనం ఏర్పాటు చేసుకోవటం వల్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైఫ్ ఎలాగైతే ఎక్కువ ఉంటుందో, పాల కంటే పెరుగు ఎక్కువ రోజులు ఉంటుంది, పెరుగు కంటే వెన్న ఎక్కువ రోజులు ఉంటుంది, వెన్న కంటే నెయ్యి ఎక్కువ రోజులు ఉంటుంది. అలాగే భౌతిక శరీరం కంటే సూక్ష్మ శరీరం, దానికంటే బంగారు శరీరం, దానికంటే వజ్ర శరీరం అలా అయితే ఎక్కువ ఉంటాయో, ఎక్కువ కాలం ఆ శరీరంలో కూడా నివసించడానికి జీవుడికి అవకాశం ఉంది అనేటటువంటిది ఒక యోగ రహస్యం. సార్ ఏంటి సార్ రహస్యం అంటారు, ఇలా ప్రపంచంలో మీరు చెప్పేస్తున్నారు కదా, మరి అందరికీ తెలిసిపోతే కొంపలు అంటుకుపోతాయి, మరి అలా చెప్పుకోకూడదు కదా, ఇవన్నీ రహస్యాలు కదా. గురువు అనేటటువంటి వాడు శిష్యుడి చెవిలో మరి ఓ పక్క చేతిలో కావలసినటువంటి దక్షిణ ఇవ్వంగానే చెవిలో రహస్యం చెప్పటం అనేటటువంటి కాలం కదా అని మనకు అనుకోవచ్చు. ఆ రోజులు పోయినాయి. అవన్నీ గత యుగాలలో జరిగినటువంటి గత యుగం అంటే మళ్ళీ మనం యుగాల్లోకి వెళ్ళొద్దు. మనం ప్రస్తుతం వరలక్ష్మి వ్రతం గురించి మాట్లాడుకుందాం, అది మళ్ళీ తర్వాత మనం మాట్లాడుకుందాం. అటువంటి బంగారు కాంతులు కలిగినటువంటి శరీరం పొందటానికి కావలసినటువంటి చక్కటి సాధన అందించేటటువంటిది ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో మనం శుక్లపక్షంలో పౌర్ణమి తిథిలో మనం ఉన్నాం. సాధారణంగా వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు చేస్తారండి? శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి తిథికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేయటం ఉన్నది. కానీ ఈ సంవత్సరం మనకి ఆ రెండు ఒకే రోజు వచ్చినాయి, ఆ రెండు శుక్రవారమే వచ్చినాయి. చూడండి విశిష్టం, అది ఒక విశిష్టత. అంటే శుక్రవారం పౌర్ణమి వచ్చింది, శుక్రవారమే శుక్రవారం నాడే మనకి ఈ వరలక్ష్మి వ్రతం కూడా అన్నీ ఒక రోజే కలిసి వచ్చినాయి మనకి. దీనివల్ల మనకేంటి, మన సాధన మరింతగా సూక్ష్మలోకాల్లోకి ప్రవేశించాలి. మామూలుగా వెంకటేశ్వర స్వామిని మనం చూస్తాం, ఆయనకి ఎవరండి భార్యలు? శ్రీదేవి, భూదేవి. భూదేవి అంటే భౌతిక తత్వానికి ప్రతీక, శ్రీదేవి అంటే సూక్ష్మతత్వానికి ప్రతీక. ఈ రెండింటిని అనుసంధానం చేసేటటువంటి వాడు దైవం, దైవ ప్రజ్ఞ. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక సింబాలిజం. ఎందుకు శ్రీదేవి భూదేవి ఆయనకి ఇద్దరు భార్యలు? అలాగే గంగా మరి పార్వతి అమ్మవారు మరి ఇద్దరు శివుడికి చెప్తారు కదా. ఇవన్నీ ఈ తత్వాలను మనకు, ఒకటి ప్రవహించే తత్వం, ఒకటి శక్తి తత్వం, ఒకటి శ్రీదేవి, ఒకటి భూదేవి. ఈ రెండింటిని అనుసంధానం చేసేటటువంటి తత్వం మనకి విష్ణుతత్వం. అంటే నీకు భౌతికంగా విష్ణుతత్వం ఉంటుంది, సూక్ష్మంలో విష్ణుతత్వం ఉంటుంది, ఇంకా పైన కూడా ఆ తత్వం ఉంటుంది. ఇవన్నీ మనకి మనం అర్థం చేసుకోకుండా మనం ఏం చేస్తామంటే, విష్ణుమూర్తికి అమ్మవారు ఎడం పక్క ఉందా అండి, కుడిపక్క ఉందా అంటే, అదేంటండి తిరుపతి ఫోటోల్లో కుడిపక్క ఉంటుంది కాబట్టి మీరు కూడా భార్యని కుడిపక్కనే ఉంచుకోవాలి అని ఒక ఆవిడ ఒకసారి నాతో వాదించారు. నమస్కారం, మనం అంతకంటే చేయగలిగేది ఏం లేదు. అంటే మనం ఎలా అవగాహన ఉన్నది, ఈ సాధన వల్ల మనకేం తెలుస్తుందంటే, మనలో అవగాహన పెరగాలి, విచక్షణ పెరగాలి, వివేకం పెరగాలి, ఆలోచన పెరగాలి. వీటన్నిటి వల్ల ఏం చేస్తాం, మనకున్నటువంటి అప్పుడప్పుడు మనం వాడేటటువంటి బుద్ధి, కామన్ సెన్స్ ని ప్రతి దాంట్లో కామన్ గా వాడుకోవటం అనేటటువంటిది మనకు అబ్బుతుంది. అప్పుడు వస్తుంది మనకి, లేకపోతే ఎప్పుడో వాడతాం. పేపర్లో చూసి పలానప్పుడు వరలక్ష్మి వ్రతం ఈ రోజు చేసుకోవాలా, ఆ రోజు చేసుకోవాలా, మరి దీపావళి ఈ రోజు చేసుకోవాలా, ఆ రోజు చేసుకోవాలా, ఈ ఉగాది ఇప్పుడు చేసుకోవాలా, అప్పుడు చేసుకోవాలా, టీవీలలో చర్చలు, పేపర్లలో చర్చలు, మరి బ్లాగుల్లో చర్చలు, ఎక్కడ చూసినా చర్చలే. ఈ చర్చలతో చర్చలు కట్టేస్తున్నాం మనం, వాళ్ళు పెరిగిపోతున్నారు. నువ్వు కొట్టుకోవడంలోనే సరిపోయింది. ఎప్పుడు మనలో మార్పు వస్తుంది? రాదు. అయితే మనం మామూలుగా మనం వరలక్ష్మి వ్రతం, అమ్మవారు కథలు ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం కదండి. అందరికీ తెలుసు వరలక్ష్మి వ్రతం అనగానే మన గూట్లో నుంచి ఆ పుస్తకం ఇలా దుమ్ములు దులిపేసి ఆ పుస్తకాన్ని తీస్తాం. చాలా భక్తితో నిండినటువంటి మొహం పెట్టుకొని తీస్తాం. అమ్మవారు అనుకుంటుంది, అబ్బా వీడు ఇన్నాళ్ళకి తీసేళ్లే పాపం పుస్తకం అనుకుంటుంది ఆవిడ. అలా అనుకోదు. అలా అనుకుంటే అమ్మవారు అవ్వదు, మనలాంటి ఆవిడే అవుతుంది. ఓన్లే పాపం ఇవాళ కన్నా వాడికి ఏదో ఇవాళ చేద్దాం అనిపించింది. ఎందుకు మనం పూజ చేస్తున్నాం ఎప్పుడన్నా ఆలోచించామా? అష్టైశ్వర్యాలు, సకల ఐశ్వర్యాలు, వీటన్నిటి కోసం. ఇవేనా జీవితంలో? అసలు ఐశ్వర్యం అంటే ఏమిటి? అగ్నిర్ధనం వాయుర్ధనం అని మనకి అమ్మవారి సూక్తంలో వస్తుందా? సూర్యోధనం వసుహు. తిన్నది అరుగుతోందా? నువ్వు ఐశ్వర్యవంతుడివే. అరిగింది బయటకు వచ్చేస్తోందా? క్షమించండి, అది కూడా ఐశ్వర్యమే. ఎందుకంటే రాని వాళ్ళు, రాక బాధపడుతున్న వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. తాగింది బయటకు వస్తోందా? తాగిందంటే మరి నీళ్ళండి, వేరేవి కాదు. ఇవన్నీ నీ శరీరం అన్నీ ఫంక్షన్ చేస్తోందా? నీకు సౌకర్యంగా ఉందా? అందులో నువ్వు హ్యాపీగా ఉన్నావా?
నీ శరీరం నిన్ను బాధిస్తోందా? నీ శరీరం నీకు ఆరోగ్యాన్ని ఇచ్చిందా, ఆనందాన్ని ఇచ్చిందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం శరీరం మంచి పటుత్వంలో ఉన్నప్పుడు, శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, వయసు తక్కువగా ఉన్నప్పుడు నువ్వు శరీరాన్ని ఏ విధంగా చక్కగా చూసుకుంటావో, దాన్ని హింసించకుండా అది నిన్ను చక్కగా చూసుకుంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం మామూలుగా మంచి పటుత్వంలో వయసులో ఉన్నప్పుడు ఏం చేస్తాం, దాన్ని చాలా స్లిమ్గా ఉంచాలని, అది ఎక్కడ డ్రమ్ అవుతుందోనని దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ రకరకాల మందులు తింటూ, మరి తిండి మానేసి, పౌష్టికాహారం మానేసి దాన్ని చాలా చక్కగా హ్యాపీగా ఉంచుకుంటాం కదా. అది ఎన్నాళ్ళు ఉంటుంది? శీరియతే ఇది శరీరహ అన్నారు. ఒక పాయింట్ అయిన తర్వాత మెల్లిగా డిటీరియేట్ అవటం మొదలు పెడుతూ ఉంటుంది. చిన్న వయసులో మందు వేసుకున్నారనుకోండి, 1-2 డేస్లో దాని రిజల్ట్ తెలుస్తుంది. ఒక 10-20 ఏళ్ళు పోయిన తర్వాత వారం రోజులు పడుతుంది ఆ మందు. పడుతుందమ్మా కొంచెం మరి అంటాడు డాక్టరు. అదే 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత అదే మందు ఒక నెల రోజులకో 3 నెలలు వాడాలమ్మా అంటాడు. ఎందుకు? నీ శరీరం ఆ మందుని తీసుకొని పనిచేసి నీ శరీరానికి ఆరోగ్యం ఇవ్వడానికి అంతకాలం పడుతుంది. అంటే యువర్ బాడీ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద స్టేట్ ఆఫ్ డిటీరియేషన్. అంటే మా గురువుగారు చక్కటి మాట చెప్తారు, ఒరేయ్ మరణం అంటే ఒక్కరోజు వచ్చేది కాదురా, కొంతమందికి 30-40 ఏళ్ల క్రితమే మరణం మొదలైపోతుంది అన్నారు. ఆ వాక్యంలో ఎంత అర్థం ఉందంటే అంత అర్థం ఉంది. మాస్టర్ ఈకే గారు, మా గురువు గారు ఎందుకు చెప్తున్నారంటే, నేను రేపు ఈ రోజు సాయంత్రం నుంచి మేము ఇక్కడ అమెరికాలో శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మా మాస్టర్ గారు 1926లో పుట్టారు. ఇది మనం 2026లోకి వెళ్తున్నాం. ఈ ఆగస్టు 11న ఆయన జన్మించారు. ఎందుకంటే ఈ సింహమాసంలో, ఈ శ్రావణ మాసంలో జన్మించినటువంటి అనేక మంది మహాత్ముల గురించి మనం గత సంవత్సరం చెప్పుకున్నాం. మీకు వీలుంటే సాధన బై మంగేష్ అనే యూట్యూబ్లో గత సంవత్సరం మనం చెప్పుకున్నటువంటి శ్రావణ మాసంలో జన్మించినటువంటి మహాత్ముల గురించి మనం చెప్పుకున్నాం. వినండి, చాలా బాగుంటుంది. కుంభయోగం, శ్రావణ మాసం, మహాత్ములందరూ ఇప్పుడు ఎందుకు వచ్చారు, దీని గురించి చక్కగా వివరం చేసుకున్నాం. ఒకసారి వింటే దాన్ని మనం కొరలేట్ చేసుకుంటే మన అవగాహన పెరుగుతుంది. ఎందుకు పెరగాలి అవగాహన? ఎవడో ప్రశ్న వేసాడు అనుకోండి, ఎందుకు పెరగాలి? ఒకటే సింపుల్ ఆన్సర్, యూ కెన్ యూజ్ యువర్ కామన్ సెన్స్ వెరీ కామన్లీ. దట్స్ ఇట్. అదొకటే ఆన్సర్. మనం వాడట్లేదు కాబట్టి అది ఎప్పటికప్పుడు ప్రతి దాంట్లో మనకు వాడుకొని ఒక చక్కటి స్థిరమైన సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనం గడపడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఆయన చెప్తారనమాట, ఎప్పుడో మొదలైపోతుందిరా, నువ్వు వేసుకునే మందులు అనేటటువంటివి ఆ పని చేసే తీరు పెరుగుతూ ఉంటుంది, దాన్ని బట్టి అక్కడి నుంచి మొదలైపోయింది నీ శరీరం. ఇక నిన్ను మెల్లిమెల్లిగా నీకు కావాల్సినవి కిక్ ఆఫ్ చేయడానికి అది ఆల్రెడీ దాని ప్రాసెస్ మొదలుపెట్టిందని చెప్పారు. ఇట్ ఈస్ ఎ వెరీ బోల్డ్ స్టేట్మెంట్ అండ్ బ్రేవ్ స్టేట్మెంట్. దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఎంత మన తత్వం గురించి ఎంత తెలిస్తే, మన శరీర తత్వం గురించి, దాంతో మనం ఎలా వాడుకుంటున్నామో అప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. తాగినంత తాగాం, తిన్నంత తిన్నాం, ఇష్టం వచ్చినట్లు ఆడాం, ఏం పర్వాలేదురా, అలాగే ఆడు, నీకు ఎందుకు, నేను చూసుకుంటాగా ఉంటుంది. దాని సమయం వచ్చినప్పుడు అది నిన్ను ఎలా ఆడించాలో అలా ఆడిస్తుంది. కాలు తీసి కింద పెట్టలేం, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోంచి నువ్వు బయటికి రావాలి అంటే నీ స్థూల శరీరాన్ని, దాని గురించిన అవగాహన కలిగి అవన్నీ మనం నడుపుకోవాలి. అప్పుడే మనకి ఇవన్నీ జరుగుతాయి, లేకపోతే జరగవు. ఇదేందుకు చెప్తున్నానంటే భౌతికత్వము, సూక్ష్మత్వము ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అందుకే శ్రీదేవి భూదేవి. ఇప్పుడు మనం చేసుకునేటటువంటి అమ్మవారి యొక్క వ్రతం వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఈ వ్రతం ఎవరికి చెప్పారండి? తెలుసు కదా మనకి. పుస్తకం ఏంగానే స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి చెప్పినటువంటి ఒక కథ ఉంది. లోకంలో అని మొదలవుతుంది. అదేగా, స్త్రీలు సకల ఐశ్వర్యాలను, పుత్రపౌత్రాలను పొందేందుకు ఎవరు అడిగారండి? పార్వతీదేవి అడిగింది. ఎవరిని? శివుణ్ణి. ఆయన ఎవరి గురించి చెప్పాడు? వరలక్ష్మి అమ్మవారి గురించి చెప్పాడు. అదేంటి సార్? ఓ పార్వతి, నీవే కదా ఈ సమస్త సృష్టికి శక్తివి, నీకంటే మించిన వ్రతం ఉందా అని చెప్పొద్దండి ఆవిడికి. లక్ష్మీ అమ్మవారి వ్రతం చెప్పడం ఏంటండి? మనం ఎప్పుడన్నా ఆలోచించామా? కజ్జది వేసాం, అక్షంతలు వేసేసుకున్నాం నెత్తిన, ఇంకేముంది, రాత్రికి అమ్మవారు అందులో చెప్పినట్టుగా గల్లు గల్లుమంటూ నాకు ఇంకా వినపట్టలేదే, ఇదే గోల మనకి. మా ఇంటికి ఏమన్నా పైకప్పుకు చిల్లు పడుతుందా? క్షమించండి, విమర్శాత్మకంగా ఉంది, కానీ మనల్ని మనం డిసెక్ట్ చేసుకొని చూసుకోవాలి. మన సైకీలో, మన మానసిక స్థితిలో మనం ఎలాంటి భావాలు కలిగి ఉన్నాము అనేటటువంటి ఒక దాన్ని మనం గనక చూసుకోకపోతే, మనల్ని ఇంకొకళ్ళు విమర్శిస్తే మనకు నచ్చదు. మనల్ని మనమే విమర్శ చేసుకోవాలి, అప్పుడే మనకు అర్థం అవుతుంది. ఇవన్నీ ఉంటాయి కదా అందులో.
వరలక్ష్మి వ్రతం గురించి చెప్పడం ఏంటండి? లక్ష్మి అంటే ఏంటి చెప్పండి? సృష్టి వైభవాన్ని మహాలక్ష్మి అంటారు. ఆవిడ ఆ కథ ఎందుకు వచ్చింది? మన కథలు రకరకాలుగా ఉంటాయి ఆవిడకి. సృష్టిలో ఉన్న అండ్ లక్ష్మి అనే పదానికి సంకేతము, ఇట్ ఈస్ ఎ సింబల్ అని అర్థం. ఈ సృష్టి యొక్క వైభవం సింబల్ అంటారు దాన్ని. రూపాలన్నీ సంకేతాలే, నువ్వు నేను అందరం సంకేతాలే. కోటాను కోట్ల రూపాలలో ఉన్నటువంటి సమస్త జీవులకి ఆధారమైనటువంటి సంకేతం, ఆ సింబల్ ఏదైతే ఉందో, సృష్టి సంకేతం ఏదైతే ఉందో, ఆవిడని మహాలక్ష్మి అంటారు. సృష్టి మొత్తం లక్ష్మీ అమ్మవారి రూపమే. లక్ష్మి అంటే లక్షణములు కలది. లక్షణములు కలది అంటే రూపములు కలది, గుణములతో ఉన్నది. మామూలుగా మనం శ్రీ సూక్తం చదువుకుంటాం, అందులో ఉంటుంది కదా, జ్యేష్ఠలక్ష్మి అని చెప్తాం కదా. దాంట్లో క్షుత్ పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిం సమృద్ధించ సర్వాన్ నిర్ణుదమే గృహాత్ చదువుకుంటాం కదా. అలక్ష్మి అంటే, లక్ష్మి అంటే చెప్పుకున్నాం, అలక్ష్మి అంటే దానికి వ్యతిరేకం. లక్ష్మి అంటే ఇక్కడ చెప్తారు, లక్ష్మి అంటే సత్వగుణ ప్రధానంగా ఉండేటటువంటి తత్వం ఏదైతే ఉందో దాని లక్ష్మి అంటారు. కానీ రజస్తమస్తులు అనేటటువంటివి రెండు ఎక్కువగా ఉండేటటువంటి రూపాన్ని అలక్ష్మి అంటారు. మామూలుగా మనకేం చెప్తారంటే, లక్ష్మీ అమ్మవారు వస్తుంటే అలక్ష్మి అమ్మవారు వెళ్ళిపోతుందండి అని చెప్తారు. ఎందుకు వెళ్తుందండి అదంటే, అదే అక్క చెల్లెళ్ళు అని చెప్తారు వాళ్ళిద్దరిని. కథల్లో చాలా కథలు గమ్మత్తుగా ఉంటాయండి. మనం కథల్లో ఇరుక్కుపోయాం. నేను చెప్తున్నాం కదా, మనకు ఎప్పుడు ఎన్నోసార్లు చెప్పు, లేబుల్ దగ్గరే ఆగిపోయింది మన ఆలోచన అంతా. ఆ సీసాలో ఉన్న మందు గురించి మనం ఆలోచించట్లా. లేబుల్ దగ్గర డాక్టర్ ఇచ్చాడు కదండి, ఏదో ఒకటి మింగేస్తే తగ్గిపోతుంది, ఏదో తొందర. అది కాదు. అసలైన వాడు ఏం చేస్తాడు, ఇదేం మందు, దీంట్లో ఉన్న తత్వం ఏంటి, ఇది ఎందుకు పనిచేస్తుంది అని ఒక రీసెర్చ్ ఉంటుంది. అది వాడు జిజ్ఞాసి. దానివల్ల వాడు పొందేది జ్ఞానం. అదేమవుతుంది, అప్పుడు దానికి ఆ మందు వేసుకోవటం లేబుల్ తోటి ఆగిపోకుండా తత్వంలోకి వాడు వెళ్ళాడు. అలక్ష్మి, లక్ష్మి ఈ రెండు కూడా రెండు అక్కచెల్లెళ్ళు అంటారు. అక్కచెల్లెళ్ళు అంటారంటే రెండుగా ఉంటాయి. అంటే సత్వరజస్తమో గుణాలు అనేటటువంటి మూడు తత్వాలకు సంబంధించిన దాంట్లో రెండు ఎక్కువగా ఉంటాయి, ఒకటి ఎక్కువగా ఉంటే ఒకటి అనేటటువంటి తత్వం. ఎప్పుడైతే నీలో సత్వగుణం పెరుగుతూ ఉంటుందో, ఆ గుణం ఆధారంగా ఎప్పుడైతే నీ జీవితం నడుస్తూ ఉంటుందో, దాని మిగిలిన రజస్తమస్తులకు సంబంధించినవి తగ్గిపోతాయి, పోవండోయ్. రజస్ అనేది డైనమిజం, అది లేకపోతే నీ కార్యక్రమం జరగదు. తమస్సు అనేటటువంటిది ఒక రెస్టింగ్ స్టేట్. నువ్వు ఎంత డైనమిక్ గా ఉన్నా నువ్వు ఒక పాయింట్ లో రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గుణత్రయ విభాగంలో మనకి భగవద్గీతలోకి వెళ్తే దీని గురించి చాలా బాగా చెప్తాడు ఆయన. మనం అప్పుడు చెప్పుకుందాం. ఈ సత్వగుణాన్ని, ఈ గుణాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకోవడం అంటే సత్వగుణంలో ఉండాలి. నువ్వు ఎప్పుడైతే అందుకని మనం అందులో ఏం చెప్తాం మనం, క్షుత్ పిపాసామలాం జ్యేష్ఠాం. క్షుత్ పిపాస అనేటటువంటి మలములు జ్యేష్ఠ లక్ష్మికి సంబంధించినవి. ఈ రెండు ఎక్కడ ఉంటాయండి? క్షుత్ పిపాస, ఆకలి దప్పులు, శరీరానికి సంబంధించినవి. అలక్ష్మీర్ నాశయామ్యహం, అమ్మ ఆ రెండు నేను నాశనం చేసుకుంటాం. సమృద్ధించ, మిగిలిన సమృద్ధి నువ్వు ఇవ్వు. సత్వగుణంలో ఉంటే సమృద్ధి అనేటటువంటి వస్తుంది. మనం అమ్మవారిని ఎందుకు పూజ చేస్తామండి? ఈ భావంతో ఎవరన్నా మనం అమ్మవారిని పూజ చేస్తామా? అమ్మా నాలో సత్వగుణం పెంచు, సత్వగుణం ఆధారంగా నేను జీవించేలా చెయ్యి, దానివల్ల నా నుంచి మంచి సత్వమైనటువంటి ఆలోచనలు కలగాలి, నా జీవితంలో ఒక బ్యాలెన్స్ రావాలి. ఆ బ్యాలెన్స్ ఆధారంగా నేను జీవిస్తూ ఉండటం వల్ల నేను, నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి. నాకు మంచి పిల్లలు, అలాంటి భావాలతో కలిగిన వాళ్ళు పిల్లలు నాకు కలగాలి. కుటుంబ పరంగా నేను చేయవలసినటువంటి బాధ్యతలు నేను సత్వగుణంతో నిర్వర్తించాలి అనే భావంతో ఎవరన్నా అమ్మవారి పూజ చేస్తే వాళ్ళకి అమ్మవారు కనపడుతుందండి. అటువంటి ఆవిడ కథ అందులో చెప్పాడు. ఎవరి గురించి చెప్తారండి అందులో? ఆవిడెవరో చేస్తుంది కదా ఇవన్నీ కూడా, చారుమత ఏదో ఉంది ఆవిడ పేరు. ఆవిడ ఏం చేస్తుంది, ఆవిడ కల్లో కనపడింది అమ్మవారు. ఎందుకు కనపడింది ఆవిడ కల్లో? మనం ఎప్పుడన్నా ఆలోచించామా? ఆవిడకే ఎందుకు కనపడిందండి, మనకు మిగిలిన వాళ్ళకి ఎందుకు కనపడలేదు? ఆవిడ కనపడింది కదా, కనపడి ఏం చెప్పింది? ఇలా చేసుకోమని చెప్పింది. చారుమతి, నేను వికీపీడియాలో చూసాలేండి. ఉత్తమ ఇల్లాలుగా తమ బాధ్యతలు నిర్వహిస్తూ ఉండేదట. ఇప్పుడు మనం చెప్పుకున్నవే ఉత్తమ ఇల్లాలు అంటే స్త్రీకి ఉండాల్సిన అనేక లక్షణాలు. ఉత్తమ ఇల్లాలు ఎలా ఉంటుంది, ద బెస్ట్ వైఫ్, ద బెస్ట్ డాటర్, ద బెస్ట్ సిస్టర్, ఇలా ఏవో ఉంటాయి కొన్ని.
అలా ఉండాలి అంటే సత్వగుణం ఉండాలి. ఆ సత్వగుణ ప్రధానమైనటువంటి లక్షణానికి సంబంధించినటువంటి చిహ్నమే అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు. అందుకని నీకెంత శక్తి ఉన్నా పార్వతీ, సత్వగుణ ప్రధానమైనటువంటి తత్వంతో నువ్వు ముడిపడి ఉండాలి అంటే వరలక్ష్మి వ్రతం పూజ చేయాలి అని శివుడు పార్వతీదేవికి చెప్పాడు. అమ్మవారి తత్వం శక్తి స్వరూపిణి కదా. శక్తి వల్ల ఏమవుతుంది, నీకు డైనమిజం పెరుగుతుంది. ఆ డైనమిజంని న్యూట్రలైజ్ చేయాలంటే నీలో సత్వగుణం పాయిజ్ పెరగాలి. ఎందుకు శివుడు అమ్మవారికి ఈవిడి చెప్పాడంటే ఇది రీజను. సార్ ఇది ఏ పురాణంలో ఉంది సార్? క్షమించండి, నాకు పురాణాలు తెలియదు, నేనేం చదువుకోలేదు పురాణాలు. మా గురువు గారు ఇచ్చిన జ్ఞానంతో నాకు తోచినప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఇలాంటి భావాలు నాలో వస్తూ ఉంటాయి. అది ఆయన అనుగ్రహం. ఎందుకంటే ఈ షో చేసే ముందు ఆయనకు నమస్కారం పెడతా. నేను మాట్లాడితే ఏడిసినట్టు ఉంటుంది మాస్టారు, మీరే నా నుంచి మాట్లాడి విజ్ఞానం జ్ఞానం ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇవ్వండి, నేను దండం పెడుతూ ఉంటా. ఆ భావానికి ఆ సమయానికి అది తోస్తే అది నేను మాట్లాడుతూ ఉంటా. కాబట్టి ఎక్కడ వెతక్కండి, ఇది అవగాహన పెంచుకుంటే మన ఆలోచన పెరిగితే తెలుస్తుంది. ఆవిడకి అమ్మవారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆవిడ పూజ చేస్తూ ఉండేది. ఎందుకంటే ఆవిడ గుణం అలాంటిది కాబట్టి అమ్మవారికి అనిపించింది ఈవిడికి అనుగ్రహిద్దామని అనుకుంది. వచ్చి ఇలా అని చెప్పింది, శ్రావణ మాసంలో అని చెప్పింది. మనకి ఇక్కడి నుంచి పూజలు మొదలవుతాయి కదండి. శ్రావణ మాసం తర్వాత శ్రావణం, భాద్రపదం ఆయన వస్తారు. ఎవరు? గణపతి. ఆయనకి పూజ చేయంగానే వాళ్ళ అమ్మగారిని, అమ్మ రామ్మ భూలోకంలో నాకు చక్కగా పూజలు చేశారు అనగానే మనకి వెంటనే మళ్ళీ శరన్నవరాత్రులు వచ్చేస్తాయి. మనకి కాగానే మళ్ళీ నాన్న రానాన్న అమ్మ వచ్చింది అని ఆయన్ని పిలుచుకొస్తాడు. మనకి ఈ పరంపర గనక మనం చూస్తే మనం చీకట్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం కాబట్టి, చీకట్లో మనం మళ్ళీ ధైర్యంగా మనకు ఉండాలి కాబట్టి మనకి ఇలాంటి రకరకాలైనటువంటి పండుగలు ఇచ్చారు. వరలక్ష్మి వ్రతాన్ని ఈ విధంగా మనకు అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. శివుడు ఎందుకు చెప్పాడు అంటే, పార్వతి నువ్వు శక్తి స్వరూపిణివి, నీకు సత్వగుణ ప్రధానమైనటువంటి ఒక వ్రతాన్ని చెప్తాను. ఆ వ్రతాన్ని ఎవరు ఆచరించారు అంటే చారుమతి అనేటటువంటి ఒక ఆవిడ. ఎప్పుడు చేసిందండి ఆవిడది ఎప్పుడో ఉంటుంది, ఆ వ్రత కథలో ఎక్కడో ఉంటుంది ఆవిడది. ఏదో పలాని దేశంలో ఆవిడ ఎక్కడుందండి? ఈ శివుడు పార్వతి ఎప్పుడు కూర్చొని మాట్లాడుకున్నారు? అప్పటికి మగధ దేశం అని ఉంటుంది. అందులో ఆ దేశం ఎక్కడుంది, ఎప్పుడు మాట్లాడుకున్నారు, ఈ కథలు ఎప్పుడు జరిగినాయి అని మనం ఆలోచిస్తే మనకు నిజంగా ఈ కథ జరిగిందా అని అనిపిస్తుంది. జస్ట్ సింపుల్ థాట్. ఇవి ఎప్పుడు రాశారు? వ్యాస మహర్షి గారు స్కాంద పురాణంలో రాశారు. అంటే అష్టాదశ పురాణాల్లో స్కాంద పురాణం ఒకటి. ఈ స్కాంద పురాణంలో రకరకాల ఈ వ్రత మహత్యాలే కానీ, లేదంటే కార్తీక మాసం, మార్గశిర మాసం, ఇలా మాస మహత్యాలు అన్నిట్లో రాస్తున్నటువంటి రకరకాల ఖండాలలో ఉన్నటువంటి రకరకాల చాప్టర్స్ లో ఇచ్చినటువంటి ఒకనొక దాంట్లో ఈ కథ ఉంది అనేటటువంటిది మనకి చెప్తారు. మగధ దేశం ఎక్కడుంది? మగధ దేశం అప్పుడు మగధ దేశం ఉందా? అసలు ఎప్పుడు జరిగింది ఈ కథ మనకు తెలియదు. జరిగిందో జరగలేదో కానీ ఆ కథ వల్ల నీకు కావలసినటువంటి మార్పు నీలో జరగాలి, అది ముఖ్యం. కథ జరిగిందా జరగలేదా, ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ తిరిగేసి ఇది జరగని కథ, ఈ కథలో చెప్పిందంత అబద్ధం కాదు. ఆ కథలో చెప్పినటువంటి విషయాన్ని నువ్వు అవగాహన చేసుకొని తద్వారా గనక నీ జీవితాన్ని గనక సరిగ్గా గనక మార్చుకోగలిగితే అప్పుడు ఆ కథలో చెప్పినటువంటి ఫలితం నీకు వస్తుంది. లేకపోతే ఏమి లేదు, అక్షంతలోనూ అప్పుడు ఇచ్చే వాయును ఇచ్చే శనగలే మిగులుతాయి మనకి. ఆవిడ వెళ్ళి శనగలు పట్టుకొస్తుంది. ఏమిటి వాయనం ఏమిచ్చారు? శనగలు ఇచ్చారా? మరి దాన్ని కాస్త వేయిస్తే ఏదో వాళ్ళ రాత్రి ఇది గోల బయటపడండి దాంట్లోంచి. సర్వవ్యాపకమైనటువంటి, సర్వజ్ఞమైనటువంటి, సర్వశక్తిమంతమైనటువంటి ఒకనొక ప్రజ్ఞ ఏదైతే సమస్త జగత్తంతా నిండి ఉందో, ఆ ప్రజ్ఞ నిండి ఉండటానికి కావాల్సినటువంటి అణువులుగా తయారై రూపాలు కట్టుకొని వచ్చినటువంటి లక్షణమైనటువంటి రూపం ఏదైతే ఉందో, అందులోకే వచ్చి దిగినటువంటి దైవత్వము ఉన్నటువంటి అణురూపాల్లో ఉన్నదో, ఆ అణువుల్లో జీవం మేల్కాంచిన తర్వాత మనందరం దేహాలు కట్టుకొని దేహంగా వచ్చినప్పుడు మాత్రమే వాటిల్లో ఉన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అలాంటి వచ్చినటువంటి ఆ లక్షణమైనటువంటి రూపాన్ని, సత్వగుణమైనటువంటి రూపాన్ని పార్వతి ఇలా గనక నువ్వు సేవించినట్లయితే నీకు కావాల్సినటువంటి సిరి సంపదలు అన్నీ వస్తాయి. సిరి సంపదలు అంటే చెప్పాను కదా, అగ్నిర్ధనం, వాయుర్ధనం, యశోధనం, వసు. మామూలుగా అష్టలక్ష్మికి సంబంధించినటువంటి స్తోత్రం ఉంది కదండి మనకి. అష్టలక్ష్మి స్తోత్రం కూడా ఉంది కదా. ఈ అష్టలక్ష్మి స్తోత్రంలో ధనలక్ష్మిని ఎక్కడ పెట్టారండి? మామూలుగా అష్టలక్ష్మిలు అంటే ఎవరండి? ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి,
ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. మనకి ధనమే కదా ముఖ్యం. మరి అలాంటప్పుడు ఆవిడ ముందు పెట్టాలి కదండి. మరి ఎందుకు ఋషులు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు సార్. వాళ్ళకి అంత తెలియదు అనుకుంటాను. మనకి ధనం ముఖ్యం అని వాళ్ళకి తెలియదు అనుకుంటా. అందుకే అప్పట్లో అంత ప్రాముఖ్యత లేదేమో ధనానికి చివరిలో, అందుకనే పెట్టారండి. కాదు, ధనం అనేటటువంటిది లీస్ట్ ప్రయారిటీగా తీసుకుని ఉండేవాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు కూడా అంత ప్రాముఖ్యత ఇవ్వతకు, మిగిలిన వాటికి ఇవ్వు. అవన్నీ నీ దగ్గరికి రావాల్సినవి వస్తాయి. ఎంత కష్టపడి సంపాదించినా సంపాదించలేని వాడు ఉంటాడు, కష్టపడకుండా సంపాదించేవాడు ఉంటాడు. ఎందుకు వస్తుందో వాడికి తెలియదు, వీడికి ఎందుకు రాదో వీడికి తెలియదు. కారణాలు సూక్ష్మలోకాల్లో ఉంటాయి, భౌతికంగా ఉండవు, స్థూల లోకాల్లో ఉండవు. కాబట్టి సూక్ష్మలోకానికి అధిపతి అయినటువంటి, సూక్ష్మతత్వాన్ని కలిగినటువంటి అమ్మవారిని మనం పూజ చేస్తాం. ఆ అమ్మవారిని మనం పూజ చేస్తున్నప్పుడు మనలో కూడా సూక్ష్మతత్వానికి సంబంధించినటువంటిది ఆ భావన మనకి పెరగాలి. అందుకు అష్టలక్ష్ములు అంటే అష్టప్రజ్ఞలు. అష్టప్రజ్ఞలు అంటే ఈ రకరకాలైనటువంటివి మనలో ఉంటాయి. అదేదో ఒక సినిమా అండి, నాకు గుర్తులేదు, చిరంజీవిది, అది చాలా ఓల్డ్ సినిమా. సినిమా పేరు మహానగరంలో మాయగాడు. ఆ మహానగరంలో మాయగాడు సినిమాలో ఒక పాట ఉంటుంది. ఏదో విషం ఇచ్చి భర్త ఆమెను చంపేస్తూ ఉండే దగ్గర అదేదో ఒక పాట ఉంటుంది. అండి, నువ్వు ఏదైనా కోల్పో కానీ ధైర్యాన్ని కోల్పోవద్దు అని ఉంటుంది ఆ పాట. నాకు ఇప్పుడు ఏదో గుర్తొస్తుంది. నాకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది నీ దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని నువ్వు కోల్పోయినా ధైర్యం అనేటటువంటిది నీలో గనక ఉన్నట్లయితే మళ్ళీ తిరిగి అన్ని పొందొచ్చు అనేటటువంటిది ఆ పాట సారాంశం. మనతో ఒక శ్రోత జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్కారం అండి, జయాన్ మాట్లాడుతున్నాను. నమస్తే జయ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీకు కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. చెప్పండి. థ్యాంక్ యూ. ఓకే సార్, నేను విష్ చేయడానికి వచ్చాను. అయితే ఇక్కడ జోక్ చెప్పవచ్చో చెప్పకూడదో తెలీదు. అప్పుడప్పుడు నవ్వుకోవడానికి కొన్ని జోక్స్. మామూలుగా ఇందాక మీరు లేబుల్ మందు అనగానే ఆ మందా ఈ మందా అని ఆలోచిస్తుంటారు అన్నప్పుడు ఒక సినిమాలో కామెడీ విట్ చూపిస్తాడు అనమాట. ఒకడు ఇంకొకటితో చెప్తాడు, ఫోన్ లో అంటాడు, మందా కాదని ఆలోచించకూడదురా, కొట్టేయడమే అని. ఇదే చెప్పాలనుకున్నా సార్. ఆ తర్వాత ఏం కొట్టాలో అది, ఏది కొట్టాలో అది కొడుతుంది. అది అంటే అవసరమైన వాటి గురించి కాకుండా అనవసరమైన వాటి గురించి ఆలోచించొద్దు అన్నారు కదా. అలాగే అసలైన బంగారం గురించి కాకుండా ప్రకృతిలో జరిగే మార్పులు, తద్వారా మనలో వచ్చే మార్పుల గురించే కదా ఆలోచించమంటున్నారు. అప్పుడు మనిషి జీవితం బాగుంటదని కదా. అవును, అదే సార్. అంటే సూక్ష్మగ్రహీతలుగా అదే ఎప్పుడైతే మనిషికి సూక్ష్మ గ్రాహ్యం వస్తుందో అప్పుడు ఒక్కొక్క మెట్టు ఎదగడానికి అవకాశం ఉంటది. అది అందుకే నేను కొన్ని షోస్ వింటుంటాను సార్, మా అన్నటోరీలో ఇష్టంగా. బాగుందండి, వినాలి. వినదగున ఎవరు చెప్పినా వినినంతనే వేగుపడగా అని మనకు పద్యం ఉంది కదా. అవును సార్, ఉదయం ఈ పద్యం గురించి ఎందుకో గానీ ఆలోచించాను సార్ నేను. మా ఉదయం ఇది మీరు ఇప్పుడు చెప్పారు. అదే సార్, థ్యాంక్ యూ అండి. ఓకేనండి, థ్యాంక్ యూ. అలాగే మనం ఈ వరలక్ష్మి వ్రతంలో ఏం చేస్తారండి, ఇంకొకటి 9 గ్రంథులతో కూడినటువంటి తోరాన్ని చేతికి కట్టుకుంటారు. 9 గ్రంథులు అంటే 9 ఎందుకు? నవావరణలు అవి. జీవుడు అనేటటువంటి వెలుగుకి ఉన్నటువంటి 9 ఆవరణలు. ఈ 9 ఆవరణలు దాటితేనే అసలైనటువంటి పరతత్వం అనేటటువంటిది ఒక వెలుగు మనకి అక్కడికి చేరతాం. మనం అక్కడి నుంచే వచ్చాం. ఈ 9 ఆవరణలోకి మనం దిగొచ్చాం. మనం భూమిరాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా అని అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. భూమిరాపో అంటే పంచభూతాలు. ఖం మనో బుద్ధిరేవచ, మనస్సు, బుద్ధి, అహంకారం. పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ 8 కూడా 8 ఆవరణలు. ఇది దాటిన తర్వాత ఉంటుంది మహాప్రకృతి. దానిపైన ఉండేటటువంటిది పరతత్వం. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగుళం. పురుష సూక్తం చెప్తుంది. 10వ తత్వంగా ఉంటుందట. ఏది? పరతత్వం. సహస్రశీర్ష
వేల కొద్దీ శిరస్సులు, అంటే మనందరి తలకాయలు ఆయన తలకాయలే అని చెప్తుంది. మనందరి రూపాలు ఆవిడ రూపాలే అని చెప్తుంది. ఈశ్వరుడు వ్యక్తమైనప్పుడు ఈ సృష్టి అనేటటువంటి తత్వంగా, ఆ సృష్టి అనేటటువంటి ఒక సింబల్గా అమ్మవారు వ్యక్తం అవుతుంది. ఆ వ్యక్తమైనటువంటి దాంట్లోకి ఆయనే దిగి వస్తాడు. అప్పుడు ఇది చైతన్యవంతం అవుతుంది. ఈ 9 గ్రంథులు అంటే మనలో కూడా మామూలుగా లలితా సహస్రనామంలో చదువుకున్నప్పుడు బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి అని 3 గ్రంథులు మనకు విష్ణు సహస్రనామంలో చదువుతారు. రుద్రగ్రంథి విభేదిని, బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని అని మనకు 3 గ్రంథులు చెప్తారు. బ్రహ్మగ్రంథి మూలాధారానికి సంబంధించినటువంటిది, విష్ణు గ్రంథి హృదయానికి సంబంధించినటువంటిది, రుద్రగ్రంథి పైన ఆజ్ఞ ఆ మధ్యలో ఉండేటటువంటిది. ఒకటి దేహాభిమానం, ఏది బ్రహ్మగ్రంథి అంటే దేహానికి సంబంధించిన, నిన్ను దేహంలో పట్టి బంధించి ఉంచేటటువంటిది బ్రహ్మగ్రంథి. ఆ ముడి విడగొట్టుకోవాలి, అమ్మవారు తీసేస్తుంది. విష్ణు గ్రంథి కోరికలు, రుద్రగ్రంథి భావాలు. ఈ 3 కూడా ఈ మూడింటిని అమ్మ నాలో ఉన్న దేహాభిమానాన్ని, కోరికల్ని, భావాన్ని ఛేదించు అని అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాం మనం. మృత్యోర్ముక్షీయం అమృతాత్ అని మనం చదువుతాం కదా మహామృత్యుంజయ మంత్రం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయం అమృతాత్ అని మనం చదువుతాం. అంటే దోస పండుకి దోసకాయ తొడిమ అలా అతుక్కున్నట్లుగా ఉంటుంది, కానీ ముట్టుకోగానే చేతికి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? బాగా పండిన పండు అయితే. అలా నన్ను మృత్యువు నుంచి విడదీ అని అడుగుతున్నావు. ఎలా కుదురుతుంది? నీలో ముళ్ళు పోయినప్పుడు కుదురుతుంది. ఆ ముళ్ళు తీసేసుకోవాలి. అలా మనకి ఉన్నటువంటి 9 ఆవరణలకి సంబంధించినటువంటి గ్రంథులు సంబంధించినటువంటి సింబాలిజంగా మనకి 9 గ్రంథులతోటి, ఈ 9 గ్రంథులకి దాని తోరం అంటారు, దారంతో కడతారు కాబట్టి. దానికి 5 చోట్ల 5 పూలో ఏదో కడతారు, అంటే పంచభూతాలకు సంబంధించినటువంటివి. మరి ఇంత సింబాలిజం ఉందండి, మనం ఏదో కట్టేసుకొని దానికి మళ్ళీ పూజ చేస్తాం. 9 ఆవరణలు పంచభూతాలకు సంబంధించినటువంటిది, దానికి ఆ తోరానికి పూజ చేసి మనం కుడి చేతికి కట్టుకుంటాం. కుడి చెయ్యి సూక్ష్మ ప్రజ్ఞకు సంబంధించినటువంటిది, ఎడమ చెయ్యి స్థూల ప్రజ్ఞకు సంబంధించినటువంటిది. ఈ విధంగా మనం వరలక్ష్మి వ్రతాన్ని అర్థం చేసుకోవాలి. చేసుకుంటే మనకు తెలుస్తుంది. మన శరీరాలు భౌతికం, బంగారు ప్రజ్ఞ, వజ్ర శరీరం గురించి మనం చెప్పుకున్నాం. హనుమంతుడిని ఏమంటారండి? వజ్రంగ బలి. వజ్రంగ బలి అంటే వజ్రాంగ బలి, అంటే ఆయన వజ్రాంగ శరీరం ఉంది. ఆయన ఇక్కడి నుంచి అక్కడికి సముద్ర లంఘనం చేశాడు అంటే మరి అంత పెద్ద మనిషి ఎలా వెళ్తాడండి? అంటే ఆయనకు అంత తేలికమైనటువంటి, గాల్లో తేలి అలా సూక్ష్మమైనటువంటి బంగారు శరీరం కలిగినటువంటి, వజ్ర కాంతి కలిగినటువంటి శరీరం కలిగిన వాడు అలా దూది పింజిలాగా ఎగిరి వెళ్ళిపోయాడు ఆయన. నువ్వు ఆ స్థితికి వెళ్ళొచ్చు. అందుకనే మాస్టర్ సివి గారు ఒక ప్రిడిక్షన్ ఇచ్చారు. ఒకనొక సందర్భంలో ఈ విమానాలు కనిపెట్టారటండి అని 1910లో ఆయన చెప్పినప్పుడు, ఎందుకురా మనిషి ఎగరొచ్చు కదా అన్నారట ఆయన. ఎప్పుడు ఎగురుతాడు మనిషి? స్థూల శరీరంతో ఎగరలేడు. బంగారు వజ్ర శరీరాలు వచ్చినప్పుడు ఎగరగలరు. ఆ స్థితికి మనిషి వెళ్తాడు సాధన చేసుకొని కుంభయుగంలో అనేటటువంటిది ప్రిడిక్షన్. అఫ్ కోర్స్ అది ఎప్పుడు పడుతుందో ఇంకా మనకి 2000 సంవత్సరాల పైన ఉందిలేండి. కుంభయుగం అన్నది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. మనమే మళ్ళీ వస్తుంటాం. ఏదో ఆ ఊరు వెళ్ళి పని చూసుకొని వచ్చినట్టుగా భూమికి వస్తూ ఉంటాం, మళ్ళీ పుడుతూ ఉంటాం, మళ్ళీ కొత్తగా వింటూ ఉంటాం, అన్ని మళ్ళీ రకరకాలైనటువంటి ఎమోషన్స్ నుంచి మనం బయటపడతాం. ఇవన్నీ మనకి ఎట్లా తెలుస్తాయి? ఎప్పుడు తెలుస్తాయి? అవగాహన పెరిగినప్పుడు తెలుస్తుంది. భగవద్గీత దాని గురించేగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ భగవద్గీతలో చెప్పుకున్నప్పుడు కృష్ణుడికి ఇంత చెప్పిన తర్వాత అర్జునుడు ఏమన్నాడు? నువ్వు చెప్పేవన్నీ నాకు ఇప్పుడు అర్థమవుతున్నాయి, నాకు అర్థమైంది నువ్వు చెప్పేదంతా కూడా, నేను ఇప్పుడు నువ్వు చెప్పింది సత్యం అని నమ్ముతున్నాను. ఇంతకుముందు వాళ్ళు చెప్పినప్పుడు నాకు అనిపించలేదు, కానీ ఇప్పుడు నాకు సత్యం అని చెప్తున్నా. అంటే మనకు కూడా ఎప్పటికో అనిపిస్తుంది. స్వయమేవ ఆత్మానం వేత్త తత్వం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవా జగత్పతే అన్నాడు. ఇవన్నిటికీ సృష్టికర్తవు నువ్వే, సర్వభూతాలకి అధిపతి నువ్వే, దేవదేవుడివి నువ్వే, జగత్పతివి నువ్వే, నిన్ను నువ్వు మాత్రమే ఎరుగలవు. అలా ఎరిగినవాడి నువ్వు చెబుతున్నావు కాబట్టి నీ మీద నాకు భక్తి, ప్రేమ, విశ్వాసం, దృఢమైన నమ్మకం ఉన్నాయి కాబట్టి నువ్వు చెప్పింది కరెక్టే అనుకుంటున్నాడు. పురుషోత్తముడు అంటే ఎవరండి అని మళ్ళీ వస్తుంది దానికి. ఎక్కడంటే అది క్షేత్రజ్ఞ విభాగ యోగంలో వస్తుంది మనకి. క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు అని. అంటే తన్ను తాను స్వయంగా ఎరిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని పురుషోత్తముడు అంటారట. మళ్ళీ మనం వరలక్ష్మి వ్రతం నుంచి భగవద్గీతలోకి వెళ్ళాం. ఇవన్నీ కొరిలేషన్ గుర్తుపెట్టుకోండి. అది వేరు ఇది వేరండి.
ఇది ఈ ఈ ఈ వ్రతానికి సంబంధించినటువంటి ఫలితం వేరు, ఈ ఫలితాల్లో దయచేసి ఇరుక్కుపోకండి. మీరు ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ హోమం చేసినా, ఏ స్తోత్రం చేసినా దయచేసి రిజల్ట్స్లోకి వెళ్ళకండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పాడు కదా మనకి. చెయ్యండి. స్వామి నీతో అనుసంధానం చెందడం కోసం నేను ఈ స్తోత్రం చేస్తున్నా, ఇందులో నీ గురించి చెప్పబడినటువంటి వైభవాన్ని నా హృదయంలో వెలుగు రూపంలో నేను దాన్ని అనుభూతి చెందటం కోసం చేస్తున్నా. కాబట్టి ఈ స్తోత్రం నేను చదువుతున్నప్పుడు నాలో నువ్వే వెలుగై నాకు అవగాహన కలిగించు. నా మొహం నేనేం కలిగించుకుంటాను? కాబట్టి నువ్వు నా యందు ప్లీజ్ ఓపెన్ యువర్ ఐ ఇన్ మీ. అదే కదా అర్జునుడికి ఎట్లా తెలిసింది ఇదంతా అంటే, లోపల ఉన్న వాడు నేను చెప్పాడు కదా ఆయన, వాడి మీద నాకు ప్రేమతోటి వాడిలో ఉన్నటువంటి నేను వాడి జ్ఞాన జ్యోతిని వెలిగిస్తానన్నాడు కదా. అలా నువ్వే నాలో వెలిగించు అని స్తోత్రం చేయండి. పూజ చేసేటప్పుడు అమ్మవారో, శివుడో, విష్ణువో, కృష్ణుడో, హనుమంతుడో, మీకు ఏ రూపమైనా సరే, మన మహర్షులు ఎంత అద్భుతమైనటువంటి ఫినామినా అంటే వాళ్ళు ఇచ్చినటువంటిది, దే ఆర్ గ్రేట్ సైంటిస్ట్ ఆఫ్ యూనివర్స్ అండి. వాళ్ళు ఓన్లీ ఫిజికల్ టర్మ్స్ తెలిసిన వాళ్ళు కాదు, బియాండ్ ఫిజికల్ తెలిసినటువంటి వాళ్ళు. అందుకని వాళ్ళు ఏం చేశారు, దే హ్యావ్ గివెన్ సో మెనీ ఇంట్రికేట్ పార్ట్స్, వాటన్నిటిని మనకి తీసుకొని ఇచ్చారు. మనతో మరొక శ్రోత జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్కారం మంగేష్ గారు, బాగున్నారండి? బాగున్నామండి. మీ పేరండి? నా పేరు వానపల్లి కృష్ణమోహన్, విశాఖపట్నం మాట్లాడుతున్నాను. ఓ కృష్ణమోహన్ గారు, చాలా రోజులైంది. అవునండి, అంటే మీకు మీ స్పీచ్ ని డిస్టర్బ్ చేయకూడదు అనేసి నేను రావట్లేదు సార్. చాలా సంతోషం అండి, చెప్పండి. తర్వాత మాస్టారు, ఇప్పుడు శ్రావణ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి మీకు కూడానండి. ఇప్పుడు జీవుడి కోసం చెప్తున్నప్పుడు మీరు నాకు కొద్దిగా డౌట్ ఉంది, అధిభూతము అధిదైవతము అది. మీ వాయిస్ సరిగా లేదండి, కట్ అయిపోతుంది. అధిభూతము అధిదైవతము అధి యజ్ఞుడు అని ఉన్నది కదండి భగవద్గీతలోని ఉన్నది. దాని గురించి చెప్తారు? చెప్దాం. దాని గురించి అంటే మనకి ఇప్పుడున్న ఫ్లోలో మనం ఒక కార్యక్రమం వెళ్తున్నాం కదా, నేను చెప్తాను. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి భౌతికంగా జరిగేవి కొన్ని ఉంటాయి, భగవంతుడు అంటే ప్రకృతి పరంగా జరిగేవి కొన్ని ఉంటాయి, మనకి మనం తెచ్చుకునేవి కొన్ని ఉంటాయి. వీటన్నిటిని ఆధారంగానే ఈ మూడింటిని మనకు చెప్తారు. కొన్నింటిని నీ చేతిలో లేవు, కొన్నింటిని నువ్వు ఆపలేవు, కొన్నింటిని నువ్వు వాటిని కంట్రోల్ చేయగలవు అనేటటువంటి 3 తత్వాలకు సంబంధించినటువంటివి ఆ అధిదైవతము, అధిభూతము, మూడోది ఏదన్నారు? అది యజ్ఞం. అవి సృష్టిలో భాగంగా జరిగేవి. కొన్ని నువ్వు ఏమీ చేయలేవు, అది ప్రకృతి పరంగా నువ్వు ఆపలేని ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు మనకి. కొన్ని నీ కర్మవశాత్తు వస్తాయి, కొన్ని నువ్వు ఇప్పుడు చేసుకునే ఉంటాయి. వీటన్నిటికీ సంబంధించిన వాటికి మనకి ఈ మూడింటిని మనకి చెప్తారు. అంటే సరేనండి, నమస్కారం అండి, ఉంటానండి. మంచిదండి. కాబట్టి ఏదైనా మనం చేసేటటువంటి కార్యక్రమాలు, మనం చేసేటటువంటి పనుల్లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఒకటండి. మామూలుగా మనం చెప్పుల షాప్కి వెళ్ళాం అనుకోండి, చెప్పుల షాప్కి వెళ్తే అక్కడ అన్ని రకాల సైజులకి సంబంధించినటువంటి చెప్పులు ఉంటాయి. ఈ అన్ని రకాల చెప్పులకి సంబంధించినట్టు మనం ఏం చేస్తామండి? చెప్పుల షాప్ వాడికి, సార్ మీ కాల్ సైజ్ ఎంత సార్ అంటాడు, అంతే కదా. మీ కాలు పట్టే సైజు చెప్పులే మీరు వేసుకోవాలి. అదే చెప్పుల షాప్ వాడు వెళ్ళిన వాళ్ళందరికీ వాడి కాల్ సైజులో చెప్పులు ఇచ్చేసాడు అనుకోండి, మనం వేసుకుంటామా? వేసుకోం. మనకి ఏది కరెక్ట్ అన్నది మనం అది వేసుకోవాలి. మన కాలికి మనం పట్టేటటువంటి దాన్ని మనం కాలికి వేసుకోవాలి. అలాగే ప్రకృతిలో మనం ఏ పని చేసినా కూడా ఇది మన కాలి సైజుకి సంబంధించింది కాదు. ప్రకృతిలో ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మం ఎప్పుడూ కూడా అది తప్పదు. అది ఏ కాలు సైజు వాడికైనా ఒకటే, చెప్పుల్లా కాదు అది. నేను ఇది ఎందుకు చెప్పానంటే, ఈ ఎగ్జాంపుల్ అదేంటి సార్ మీరు ఎలా పోల్చారు అని మనకు అనిపించవచ్చు. నేను ఇది ఎందుకు చెప్పానంటే, ధర్మం అనేటటువంటిది ప్రకృతిలో దాన్ని ఎవడో ఏమీ చెరపలేడు, అది ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది. కాలం ప్రకారం కొన్నిసార్లు ధర్మానికి హెచ్చుతగ్గులు వస్తాయి, కానీ ఉండేది మాత్రం ఒకటే. కానీ ఇది మనం కొన్ని ప్రకృతిలో ఉన్నటువంటి తత్వం ఒకటి ఉంటే, కొన్ని మనిషి సృష్టించుకున్నటువంటి కొన్ని ఉంటాయి. మనిషి సృష్టించుకున్న దాని వల్ల వచ్చేటటువంటి ఫలితాలన్నిటికీ కూడా మనిషే బాధ్యుడు.
కానీ ప్రకృతిలో జరిగేటటువంటి దాన్ని ప్రకృతి బాధ్యురాలు. అంటే ప్రకృతి పరంగా అవి జరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రకృతి పరంగా జరిగే ఉంటాయి, కొన్ని మనం చేసుకునే ఉంటాయి, కొన్ని మన కర్మవశాత్తు వచ్చే ఉంటాయి. ఈ మూడిట్లో మన కంట్రోల్లో ఉన్నది కేవలం మనం చేసుకునేది. అలాగే ఇప్పుడు మనం ఆ చెప్పులు కూడా నువ్వు వెళ్ళి నువ్వు చూసుకొని నీకు కావాల్సింది వేసుకోవాలా, వాడు ఇచ్చాడు కదా అని ఏదో ఒకటి ఇచ్చాడు. ఏమిటోనండి పూర్వజన్మ కర్మ. ఏం చేస్తాం? నేను షాప్కి వెళ్తే నాకు ఆ చెప్పులు ఇచ్చాడు నేను వేసుకున్నాను అన్నాం అనుకో, మనం ఎంత తెలియగల వాళ్ళమో మనకు అర్థం అవుతుంది. అలాగే నువ్వు చేసేటటువంటి పనిలో కరెక్ట్గా మనం ఉన్నామా లేదా, ఇది మన ధర్మమా కాదా, నేను చేసే పని ధర్మం అనేటటువంటి దాంట్లో ఇముడుతుందా లేదా అని చూసుకొని కనుక నువ్వు చేస్తూ ఉంటే, నీ యొక్క బాధ్యతగా నువ్వు గనక ఆ కర్మను నిర్వర్తిస్తూ ఉంటే, దాని ఫలితాలని దైవానికి గనక నువ్వు వదిలేసి ఉన్నట్లుంటే నువ్వు కూడా ప్రకృతి సంరక్షణలోనే ఉంటావు. అప్పుడు మనకు తెలుస్తుంది. లేకపోతే మామూలుగా మనకి ఏవో అలా నడిపించేస్తూ ఉంటాం, ఏదో వెళ్ళిపోతూ ఉంటాం, మనం నడిపిస్తూనే ఉంటాం అనమాట. వీటన్నిటిని మనకి ఎప్పుడు తెలుస్తాయండి? మళ్ళీ ఇదే క్వశ్చన్. ఏంటి సార్ ఎప్పుడు ఒకే ప్రశ్న వేస్తారండి? అదే వేసుకోవాలి. మరి మనం మర్చిపోవటం అనేటటువంటిది మన మతిమరుపులో ఉంది కాబట్టి. పురుషోత్తముడు అంటే చెప్పుకున్నాం, నీలో నువ్వు ఉన్నావని తెలియటమే పురుషోత్తం. పూర్తిగా తెలిసి మనలో మనం ఉన్నామని మనకు తెలుసా? మీ పేరేంటి సార్? నేను అన్నాం అనుకోండి, అవతల వాడికి బుర్ర తిరిగిపోతుంది. వీడికి బుర్ర లేదంటాడు వాడు. అలా గుర్తుపెట్టడం కోసం మనం పేర్లు పెట్టుకుంటాం. కానీ నీలో నువ్వు పూర్తిగా తెలుసున్నావు అనుకో, నువ్వెవరో. అలా తెలుసున్నవాడు శ్రీకృష్ణుడు. అలా తెలుసుండబట్టే ఇంత విషయం మనకి చెప్పాడు. లేకపోతే ఎలా తెలుస్తుంది? ఇందాక మనం ఎక్కడాగే మనం మహర్షులందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సూక్ష్మతత్వాన్ని కూడా తెలిసి ఆ సూక్ష్మతత్వంలో ఉన్న విషయాన్ని మనకి బయటకు అందించారు. అలా అందించబట్టే మనకి ఈ విషయం అన్ని తెలుస్తుంది. లేకపోతే ఎలా తెలుస్తుంది? ఎందుకు తెలుసుకోవాలి? నువ్వు కూడా స్థూలం నుంచి సూక్ష్మంలోకి వెళ్ళాలి. వెళ్ళటం అంటే బాహ్యం నుంచి అంతరంలోకి వెళ్ళాలి. లోపల ఉన్నదంతా సూక్ష్మమే. సార్ మీరు లోపల చూడమన్నారు, ఎంతసేపు లోపల చూస్తుంటే ఏం చూడాలి సార్ అని అడిగాడు ఒక ఆయన. ఏం చూస్తావు? కళ్ళు మూసుకుంటే నీ హృదయం చూడమన్నారండి, గుండెకాయ ఎట్లా ఉంటుందో నాకు తెలియదండి, ఫోటోలు చూశానండి, చాలాసేపు ఫోటో చూశానండి, ఫోటో చూసి కళ్ళు మూసుకుంటే కూడా నాకేం కనపడట్లేదండి. అది కాదు అంతరంగంలో చూడటం అంటే. నువ్వు స్థూలం దాటి సూక్ష్మంలోకి వెళ్ళటం అనేటటువంటిది ఒకటి మనకు తెలియాలి. నీ హృదయం కొట్టుకుంటోంది. ఎలా కొట్టుకుంటోంది? స్పందన వల్ల కొట్టుకుంటోంది. స్పందన ఎక్కడుంది? స్థూలమా సూక్ష్మమా? సూక్ష్మంలో ఉండబట్టే స్థూలంలో ఉన్నటువంటి హృదయం కొట్టుకుంటోంది. ఈ జ్ఞానంతో మొట్టమొదటిగా మనం అంతరంగంలోకి వెళ్లాల్సింది జ్ఞాన మార్గంలో వెళ్ళాలి. ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని నీ శరీర తత్వంతో దాంతో ఒక లింకప్ ఏర్పాటు చేసుకొని అప్పుడు మనం లోపలికి వెళ్ళటం అంటే కళ్ళు మూసుకున్నప్పుడు నీ హృదయం అలా కొట్టుకుంటూ ఉండటాన్ని గమనిస్తూ ఉంటే నీ మనస్సుతో దీనికి కారణమైనటువంటి సూక్ష్మతత్వం నాలో నేనుగా ఉండబట్టి ఈ హృదయం ఇలా కొట్టుకుంటోంది, నేను ఇలా జీవించి ఉన్నాను, రక్త ప్రసారం అనేటటువంటిది జరుగుతోంది అనేటటువంటి భావనతో నువ్వు అలా ఉంటూ 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 ఉన్నప్పుడు మెల్లిగా నువ్వు ఆ తత్వంలోంచి మనసు జారిపోయి ఆ తత్వంతో ఉండటం అనేటటువంటిది వస్తుంది. అప్పుడు అది అసలైన నీకు నువ్వు ఉండటం అంటే. అదే నిజమైన వెలుగు. దీనివల్లనే ప్రతి వాళ్ళం కూడా ఇంకొకళ్ళు చెప్పకుండానే మనం ఉన్నామని మనకు తెలుస్తోంది. పొద్దున్నే లేచి పక్కన ఒరే నువ్వు ఉన్నావురా, ఒరే నువ్వు ఉన్నావురా అని ప్రతి ఒక్కళ్ళకి చెప్పక్కర్లేదు కదా, మనం ఉన్నట్టు మనకు తెలుస్తుంది కదా. ఒకటి నీకు ఉన్నట్టు నువ్వు తెలుస్తోంది, రెండు నీ మీద నీకు ఒక అభిప్రాయం ఉంది, మూడు నీ చుట్టూ ఒక దేహం ఉంది. ఈ మూడేగా. ఈ మూడు ఎక్కడి నుంచి వచ్చినాయి? మొదటి దాంట్లోంచే వచ్చినాయి అంటారు. ఏది? నువ్వు ఉన్నావని తెలియటం వల్ల ఆ నువ్వు ఉండబట్టి నీ నుంచి అవి భావం వచ్చి, భావం నుంచి నీకు ఒక శరీరం వచ్చింది. ఆ భావాన్ని అహంభావం అంటారు, అహంకారం అంటారు. నువ్వు ఉన్నావని బాగా ప్రత్యేకంగా తెలియటం వల్లే. ఈ మొదటి భాగాన్ని నువ్వు ఉన్నావని నువ్వు ఏదైతే పరిపూర్ణతగా ఉందో దాన్ని పురుషోత్తముడు అంటారు. ఈ రెండో వాడిని అక్షర పురుషుడు అంటారు, మూడో వాడిని క్షర పురుషుడు అంటారు అని చెప్తారు. ఎలా భావం చేసుకున్నాడండి అంటే, ఒక కవి తన మనస్సులో రకరకాలైనటువంటి పాత్రల్ని ఎలా భావం చేసుకుంటాడో అలాగే మనం కూడా మనలో ఈ భావం, ఈ దేహం అన్నీ కూడా చేసుకున్నామని చెప్తాడు. కాబట్టి పురుషోత్తముడు అక్కడ ఏమన్నాడు? స్వయమేవాత్మానాత్మానం వేత్త తత్వం పురుషోత్తమ అంటే, పురుషోత్తముడు అంటే అన్నీ తెలిసినటువంటి, సమస్తమో తెలిసినటువంటి, అన్నీ తానే అయి ఉన్నవాడు అని అర్థం. వాడు ఆ స్థితిలో ఉండి మాట్లాడాడండి కృష్ణుడు. కృష్ణుడు డబ్బా కొట్టుకున్నాడు అనుకోకూడదు. పురుషోత్తమ స్థితి నుంచి మాట్లాడాడు కృష్ణుడు. అంటే ఒక కవి నాటకం గురించి మాట్లాడటం కవిలా మాట్లాడాడు.
కవిలో ఉన్న పాత్రల్లా మాట్లాడాల. పాత్రలు మాట్లాడింది కూడా కవిలోంచి వచ్చినవే. ఈ సింబాలిజం, ఈ సిమిలి మనం అర్థం చేసుకోవాలి. వీటన్నిటికీ ఈశ్వరుడు అంటే మూలం నువ్వే అని అర్థం. అక్కడే ఉన్నాడు ఈశ్వరుడు, ఎక్కడ హృదయంలోనే ఉన్నాడు. మనస్సు కూడా అక్కడే ఉంది. నీ దేహంపై ఆధారపడి నువ్వు ఒక బంధింపబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని అహంకారం అంటారు. నువ్వు పూర్తి జ్ఞాన స్వరూపుడివి. ఇవి మనం 1కి 10 సార్లు మనలో మననం చేసుకుని, ఆ మననం చేసుకున్న దాంట్లోంచి వచ్చేటటువంటి రసాన్ని ఆస్వాదం చేస్తే అప్పుడు దాని రుచి తెలుస్తుంది. హృదయంలోనే అహంకారం ఉంటుంది, హృదయంలోనే ఈశ్వరుడు ఉంటాడు. చూడండి, అహంకారం ఉన్న చోట ఈశ్వరుడు కూడా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు దేహంపై ఆధారపడి ఉన్నావో, అంటే బంధింపబడినటువంటి స్థితిలో ఉన్నావో, ఆ స్థితిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అహంకారం అంటారట. అంటే వేరుగా ఉన్న భావన. నీకు నువ్వు తెలుసు, అంటే నీకు నువ్వు తెలుసన్న జ్ఞానం ఉంది, కానీ వేరుగా ఉన్నావు అనేటటువంటి భావన ఉండటం వల్ల నువ్వు బంధింపబడి ఉన్నావు. వీటన్నిటికీ మూలమైనటువంటి కేంద్రం ఉంది, సెంట్రల్ పాయింట్. ఆ జ్ఞానం ఉందే, లేదా జ్ఞాని ఉన్నాడే, తెలిసినటువంటి ఈశ్వరుడు, వాటిపైన ఇదంతా ఆధారపడి ఉంది. ఇది చాలా సూక్ష్మమైనటువంటి విషయం. ఎందుకు మనం సూక్ష్మతత్వంలోకి ప్రవేశించాలంటే మనం మాట్లాడుకునేటటువంటి విషయం కూడా సూక్ష్మంగానే ఉండాలి. అటువంటి సూక్ష్మతత్వానికి ప్రతీకే వరలక్ష్మి అమ్మవారు. జీవుల్లో భావన ఎవరి వల్ల కలుగుతోంది? నా వల్లే కలుగుతోందని చెప్పాడు ఆయన. ఆ భావన నీలో కలుగుతోంది. ఈ భావనలకు కూడా నువ్వే ఈశ్వరుడివి, కాబట్టి నువ్వు పురుషోత్తముడివి. భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. అప్పుడు తెలుస్తుంది. ఆ తర్వాత అడుగుతాడు, వక్తుమర్హస్య శేషేన దివ్యాహ్యాత్మ విభూతయః యాభిః విభూతిభిః లోకాని మాంస్త్వాం వ్యాప్య తిష్టసి కథం విద్యామహం యోగిస్త్వాం సదా పరిచయంతన్ కేషు కేషు భావేషు చింత్యోసి భగవన్మయా. ఇవి అర్జునుడు వేసినటువంటివి. కరెక్టే నువ్వు చెప్పేది. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ తత్వాన్ని ఎలా నేను గుర్తించాలి? సకల సృష్టి ధర్మాలతో సృష్టిలో భగవంతుని యొక్క అస్తిత్వం మనం తెలుసుకోవాలంటే దానికి ఒక సాధన కావాలి. ఇంద్రియాలకి, మనస్సుకి నీకు ఎంతసేపు సృష్టి ధర్మాలే గోచరిస్తాయి, కానీ భగవంతుడు ఎట్లా గోచరిస్తాడు? వచ్చిన వాళ్ళలో దైవాన్ని చూడు అని ఒక స్టేట్మెంట్ చదివాడు గురువు గారు. ఒక శిష్యుడు గురుగారి దగ్గరికి వెళ్ళాడు, ఒరేయ్ వచ్చిన వాళ్ళలో దైవాన్ని చూడు అని చెప్పారు. ఎలా చూస్తాడు దైవాన్ని? దైవం అంటే మనకున్న అవగాహన ఏంటి? దైవము అనగానే కృష్ణుడో, రాముడో, విష్ణువో, శివుడో, పార్వతియో, అమ్మవారో, వరలక్ష్మి, ఏదో మనకు ఒక అవగాహన ఉంటుంది. మనం ఏం చేస్తాం? వాళ్ళ దైవాన్ని చూడమన్నాలంటే ఇంతమందిలో ఏ దైవాన్ని చూడాలి మనం? ఇప్పుడు వీడి మీద మనం విష్ణువు ఫోటో వేసి చూడాలా, కృష్ణుడు ఫోటో వేసి చూడాలా, హనుమంతుడు ఫోటో వేసి చూడాలా? ఇందులో దైవాన్ని చూడటం అంటే ఏంటి అనే క్వశ్చన్ మనకు వస్తుంది కదండి, రావాలి. కానీ భగవద్గీత ఏం చెప్తుందంటే నేను అనేటటువంటిదే దైవం, ఐ ఆమ్ గాడ్ అనేటటువంటిదే స్టేట్మెంట్. జీసస్ చెప్పింది అదే, మనం తప్పు రాసుకున్నాం, అది వేరే విషయం. ఆ నేను చూడాలి, ఎందుకంటే ఆ వచ్చిన వాళ్ళలో నేను అనేటటువంటి తత్వం ఉండబట్టే వచ్చాడు. మనకి ఎంతసేపు సృష్టి ధర్మాలే గోచరిస్తాయి. పలానా వాడు వచ్చాడంటే సుబ్బారావు గారు అంటే, సుబ్బారావు వచ్చాడా, వాడు వచ్చాడంటే నస అని నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వు వాడి గుణాలని, వాడి తత్వాన్ని, వాడి యొక్క స్వభావాన్ని ధ్యానం చేస్తున్నావు. సుబ్బారావు రూపంలో దైవం వచ్చాడు, నీలో ఉన్న నేనే వాడిలో ఉన్న నేనై ఆ నేను ఇంకొక రూపం తీసుకొని సుబ్బారావుగా నీ దగ్గరికి వచ్చిందనే భావన మనకు ఉంటుందా? ఉండదు. అంటే భగవంతుడు అనేటటువంటి వాడు గోచరించడు. ఎందుకు? మనం స్వభావంలో సృష్టి ధర్మాల్లో ఉండిపోయాం కాబట్టి. మరి ఎట్లా తెలుసుకోవాలి అని అడుగుతున్నాడండి. దేహమునందు ఉన్నటువంటి మన శరీరంలో అన్ని రకాలైనటువంటి, దేహం అంటే ఏంటంటే మన డాక్టర్లను అడిగితే చెప్తారు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయంటే మన బాడీలో ఉన్నటువంటి రకరకాల అవయవాలకు సంబంధించినటువంటివి, బయటికి కనపడే వాటికి, బయటికి కనపడని వాటికి ఎన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ మనకున్నాయి. హండ్రెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ మనకున్నాయి కదా. ఆ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మన శరీరంలోనే, ఒక శరీరంలోనే ఉన్నాయిగా. ఇన్ని శరీరాల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కడికి సంబంధించిన ఉన్నాయి కదా. ఇవన్నీ కలిపి ఏకంగా చెందినటువంటి ఒకే రూపమైన మనిషిగా మనం కనపడుతున్నాం కదా.
దీన్ని యోగం అంటారు. ఈ ఏకత్వాన్ని యోగం అంటారు. విచిత్రం, మనం అవగాహన పెంచుకుంటే మనకు తెలుస్తుంది. పెద్దల గ్రంథాలు అందుకే చదువుకోవాలి. అంటే అనేకం ఉన్నట్టుగా గోచరిస్తూ ఏకత్వం చెంది ఉండటం, ఇది యూనివర్స్. వర్సటాలిటీ ఇన్ యూనిక్నెస్, ఏకత్వం చెందినటువంటి అనేకత్వం, దీన్నే యోగమాయ అంటారు. మామూలు మనిషిలో సృష్టిలో దాన్ని భగవంతుని యోగమాయ అంటారు. భిన్నత్వం చెందినటువంటి ఏకత్వం, ఇందులో మొత్తం ఉన్నది ఒకటే కాబట్టి భగవంతుడిని మొట్టమొదటి యోగి అన్నారు. చూసారా, మనం ఆలోచించుకుంటూ తెంచుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటే మనకి ఇన్ని రకాలైనటువంటి విషయాలు స్ఫురిస్తూ మనకి చెప్పినటువంటి దాంట్లోంచి అర్థాలు వస్తూ ఉంటాయి. మరి ఇన్ని వైభవాలను ఎలా తెలుసుకోవాలి? నేను ఎట్లా తెలుసుకోవాలి? సృష్టిలో ఇన్ని రకాలైనటువంటి ధర్మాలు, గుణాలు, వైభవాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ సృష్టి ధర్మాల్లో ఇరుక్కుపోయి నేను నిన్ను మర్చిపోతున్నాను కదా. మరి ఈ సృష్టి ధర్మాల్లో స్మరించి సులభం కావాలి, నిన్ను దర్శనం చేయాలంటే ఎట్లా చేయాలి అనేటటువంటిది అర్జునుడు వేసినటువంటి ప్రశ్న. దానికి కృష్ణుడు సమాధానం చెప్తాడు. ఎలా చేయాలి? మంచి ప్రశ్న వేశావు, నా విస్తృతికి పరిమాణం లేదు, మొదలు చివర ఆది అనేటటువంటిది లేదు, కాబట్టి గుణకీర్తనము చేసుకొనటమే మార్గము అని చెప్పాడు. భగవంతుని యొక్క గుణాలను మనము కీర్తనం చెయ్యాలి. కీర్తనం అంటే పద్యాలు పాడటం, లేదంటే అన్ని రకాలుగా వస్తాయి. ఇంకొకటి కూడా చేయొచ్చు, గుణకీర్తనం అంటే గుణాలను ధ్యానం చేయటం కూడా అందులోనే వస్తుంది. గుణాలను కీర్తించటం, మనకిచ్చిన స్తోత్రాలన్నీ కూడా ఆ తత్వానికి సంబంధించి వాటికి సంబంధించినటువంటి గుణకీర్తనములే. ద క్వాలిటీస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ గాడ్. అంటే ఒక మనిషి ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు, ఆఫీస్లో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు, మరి ఏదైనా ఒక స్పోర్ట్ ఆడటానికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు, అలాగే ఏదైనా ఎవరైనా మాట్లాడమంటే ఎలా ప్రవర్తిస్తాడు, తల్లి దగ్గర ఎలా ఉంటాడు, చెల్లి దగ్గర ఎలా ఉంటాడు, భార్య దగ్గర ఎలా ఉంటాడు, కొడుకు దగ్గర ఎలా ఉంటాడు, కూతురు దగ్గర ఎలా ఉంటాడు, ఇలా ఒకే వ్యక్తి ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క రకంగా ఎలా ప్రవర్తిస్తున్నాడో అలాగే ఒకే తత్వము రకరకాలైనటువంటి తత్వాలుగా దిగి వచ్చినప్పుడు దాని ప్రవర్తనం వేరే ఉంటుంది, దాని స్వభావం వేరే ఉంటుంది, దాని గుణకీర్తి వేరే ఉంటుంది. అందుకనే ఇంతమంది దేవతారాధనలు మనకిచ్చినా ఒక్కొక్క దేవతకి సంబంధించినటువంటి గుణకీర్తనం వేరువేరుగా ఉంటుంది, కొన్ని సిమిలర్గా ఉంటాయి. మరి స్తోత్రంలో ఉన్నటువంటి గుణాలే అయ్యవారి స్తోత్రంలో వస్తాయి, ఇందులో ఉన్నవి విష్ణువులో వస్తాయి, విష్ణువులో ఉన్నవి లక్ష్మిలో వస్తాయి, మళ్ళీ హనుమంతుడిలో వస్తాయి, మళ్ళీ ఇంకొక కుమారస్వామిలో వస్తాయి, ఇంకొక సూర్య ఆరాధనలో వస్తాయి. ఎందుకు వస్తాయి? కామన్గా ఉన్నటువంటిది ఒకే తత్వం కాబట్టి. కానీ ఆ తత్వం ఇలా రకరకాలుగా ప్రవర్తిస్తున్నప్పుడు మనకు అందులో రకరకాలుగా వస్తుంది. అందుకనే ఆయన ఏం చెప్తాడు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు కాంటెంప్లేట్. కాబట్టి నాకున్నటువంటి క్వాలిటీస్, నాకున్నటువంటి గుణాలు, ప్రాపర్టీస్నే నువ్వు ప్రాధాన్యంగా తీసుకోవు అని చెప్తున్నాడు. వీటన్నిటిలో ముఖ్యమైనది ఏంటి? సర్వజీవుల్లో నేను అనేటటువంటి భావాన్ని సృష్టిలో యోగమూర్తిగా ధ్యానం చేయము అని చెప్తున్నాడు. అదేంటో వివరంగా మనం తర్వాత వచ్చే వారం మనం చెప్పుకుందాం. కాబట్టి వరలక్ష్మీ వ్రతం అనేటటువంటిది మనలో ఉన్నటువంటి సూక్ష్మ ప్రజ్ఞను కావలసినటువంటి సాధన వైపు మనల్ని నడిపిస్తుంది. సాధన అంటే ఏంటంటే మనకు నచ్చింది దేవుణ్ణి కోరటం కాదు, మనకి లభించిన దాన్ని దేవుడు ప్రసాదంగా స్వీకరించడం, ఇష్టపడటం అనేటటువంటిది మా గురువు గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్. మనం దేవుణ్ణి కోరటం కాదు, దేవుణ్ణి కోరితే నువ్వు అడుక్కునేవాడిగా అయిపోతావని చెప్పారు. అడుక్కునేవాడిగా ఉంటావా, సాధకుడిగా ఉంటావా? సాధకుడు అయితే అడుక్కోవద్దు, నువ్వు నిజమైన సాధన చేస్తూ ముందుకు వెళుతూ ఉంటే అట్నుంచి రావాల్సింది ప్రసాదంగా నీకు వస్తుంది, దాన్ని స్వీకరించి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. అలా అందరూ కూడా వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారి యొక్క అనుగ్రహానికి గురవ్వాలని, అందరూ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని, ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సుఖము, తృప్తి, జయము కలిగి అందరూ ఉండాలని కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జయ గురుదేవ్.